భాస్కర్ కృష్ణవేణి దంపతులకు రక్షణ ముద్దుల కూతురు. రక్షణను అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు ఆ దంపతులు. రక్షణకు అన్నప్రసన్న రోజున అన్నం పెట్టగా అన్నం లోపలకు మింగుడు పడలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించగా అన్నవాహిక మోసుకొని ఉందని ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. కాయ కష్టం చేసుకునే రక్షణ తల్లిదండ్రులకు ఏమి చేయాలో అర్థం కాక అల్లాడిపోతున్న సమయంలో విజన్ న్యూస్ టీవీ వారు నీడ్ అండ్ డీడ్ స్వచ్ఛంద సేవ సంస్థకు తెలియజేయగా కొంత ఆర్థిక సహాయం అందజేశారు. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమ పాపను కాపాడాలని వేడుకుంటున్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కారుమానుపల్లి గ్రామంకు చెందిన మంచ భాస్కర్ కృష్ణవేణి దంపతులకు 2 సంతానం. మొదటి పాప పేరు రక్షణ. ఈమె అన్నప్రసన్న సమయానికి నోట్లో అన్నం పెట్టగా వాంతులు చేసుకుంది. తల్లిదండ్రులు ఇదేదో నార్మల్ గానే వాంతి చేసుకుంది అనుకున్నారు. ఇదే క్రమంలో ప్రతిరోజు అన్నం పెడుతూ ఉండగా 4 రోజుల పాటు ఆహారం కడుపులోకి వెళ్ళక వాంతులు చేసుకుంటూ ఉంది. దీంతో తల్లిదండ్రులు కంగారు పడి ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించగా అన్నవాహిక పెద్ద పేగు మోసుకుపోయిందని, అందుకనే ఆహారం కడుపులోకి వెళ్ళక వాంతులు అవుతున్నాయని వైద్యులు తెలిపారు. 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి వ్యాధి సోకుతుందని, ఇలాంటి వారికి పాలు నీళ్లు మాత్రమే తాగించాలని వైద్యులు తెలిపారు. గత 5 ఏళ్ల నుంచి పాలు నీళ్లతోనే బ్రతుకుతుంది. ఏ ఆహారం తీసుకున్నా పేగు మూసుకుపోవడంతో తిన్న ఆహారం గొంతులోనే ఉండటం వల్ల అరయించుకోలేక నోటులో వేలు పెట్టుకొని వాంతులు చేసుకుంటుంది. ఆపరేషన్ చేస్తే పెద్ద పేగు నార్మల్ గా ఓపెన్ అవుతుందని, అందరిలాగా అన్నం తినడం నీళ్లు త్రాగడం చేయొచ్చని వైద్యులు చెప్పారు. ఆపరేషన్ గాను 8 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. కుటుంబ అవసరాల నిమిత్తం, పాప వైద్యం నిమిత్తం తన సొంత గ్రామం విడిచిపెట్టి మార్కాపురం పట్టణం విద్యానగర్ కాలనీ జార్జి ఫార్మసీ కాలేజ్ వెనకాల చిన్న అద్దె ఇంట్లో ఉంటూ ఒక చిన్న హాస్పిటల్లో కాంపౌండర్ గా పనిచేస్తూ వచ్చిన జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటూ 2 నెలలకు ఒకసారి రాజమండ్రి కార్పొరేట్ హాస్పిటల్స్ కి పాపను తీసుకువెళ్లి దాదాపుగా 25,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని పాపకు వైద్యం చేయిస్తున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసినట్లయితే తన పాపకి పూర్తిగా నయమవుతుందని తల్లిదండ్రులు వారి ఆవేదనను వ్యక్తపరిచారు. ఈ విషయం తెలుసుకున్న విజన్ న్యూస్ టీవీ వారు నీడ్ అండ్ డీడ్ స్వచ్ఛంద సేవ సంస్థకు తెలియపరచగా బి శివకుమారి, బి రాజేష్ కుమార్లు పాపకి కొంత ఆర్థిక సహాయం అందజేశారు. కొంతమంది టీచర్స్ కూడా పాప పరిస్థితి తెలుసుకోవడం కోసం వచ్చారు. వీరిలో హెచ్ఎం శ్రీనివాసరావు, టీచర్ డి బాలయ్య, ఆర్టీసీ కండక్టర్ సాగర్, కె అనిల్, రిటైర్డ్ హెచ్ఎం గోసు సుబ్బారావు, సిపిఎం నాయకులు గుమ్మ బాలనాగయ్య తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా దాతలు సహృదయంతో పాపకి సహాయం చేసేవారు ఉంటే 8374389936 ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేసి వారికి ఆర్థికంగా సహాయం చేయగలరని కోరారు. మా పాప ఒకసారి పుట్టిన నుంచి ఒక 10 లక్షల మందిలో వచ్చే వ్యాధి సార్. అది పెద్ద పేగు లేకుండా పుట్టినాం సార్. ఈ పాప పుట్టినప్పటి నుంచి ఆహారం అనేది ఏం తీసుకోవట్లేదు సార్. ఉట్టి పాలు నీళ్ళు. మేము ప్రతి నెలకు 2 నెలలకు ఒకసారి రాజమండ్రి వెళ్ళి మా సొంత దగ్గర మేము అక్కడ 25,000 రూపాయలు ఖర్చు పెట్టి పాపకు మేము ఆ పేగు అనేది లూజ్ చేపిస్తా ఉన్నాం సార్. కానీ ఎంత చేపించినా కూడా అది ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అయిపోతా ఉంది సార్. దానివల్ల మేము చాలా ఇబ్బందిగా ఉన్నాం సార్. అట్లా 5 సంవత్సరాల నుంచి మేము తిరుగుతూ ఉన్నాం సార్. మా పాపను కొద్దిగా దయచేసి మీరు మా పాపకు సహాయం చేయాలని కోరుతున్నాం సార్. ఆపరేషన్ చేయటకు మీరు సహాయపడాలని కోరుతా ఉన్నాం సార్. దాదాపుగా మేము రాజమండ్రిలో స్వతంత్ర హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ చేపిస్తా ఉన్నాం సార్. వెళ్ళినప్పుడల్లా 25,000 రూపాయలు దాకా పెట్టొస్తా ఉన్నాం సార్. అక్కడ వాళ్ళు సర్జరీ చేయాలంటే 8 లక్షల రూపాయలు అడిగారు సార్. కానీ మా సొంత లేకుండా మేము పాపను అలాగనే ఇంట్లోనే ఉంటాం సార్. కానీ ఇప్పుడు పాప రోజు పాల ఖర్చు వచ్చేసి మాకు నెలకు 5-6 వేలు దాకా ఖర్చు వస్తాము సార్. పాప ఏం తినట్లేదు సార్. ఎంటి ఇష్టం అవుతూనే ఉంటుంది రోజు. అందుకని మీరు దయచేసి మాకు సహాయం చేయాలనుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారములు. ఈరోజు మార్కాపురం సమీపంలోని తల్లుమాడు మండలం కారుమానుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి భాస్కర్ గారి అమ్మాయి, మరి అమ్మాయి పేరు రక్షణ. అమ్మాయి పుట్టుకతో పెద్ద పేగు అనేది మూసుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి. కేవలం ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. కేవలం పాలు నీళ్లు అంటే ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవడానికి వీలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రత్యేకంగా 10 లక్షల మందికి దాదాపుగా ఒకరికి వచ్చేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి వ్యాధి గురించి ఈరోజు మార్కాపురం నుండి అనిల్ కుమారు, తర్వాత
ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు గారు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మరి జోసు సుబ్బారావు గారు, మరి నేను, తర్వాత ఎన్ఎన్ రాజేష్ గారు, తర్వాత మనకు బాలనాగయ్య గారు, మరి కమ్యూనిస్టు పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన పనిచేస్తున్నారు. మేమందరం కూడా కలిసి ఈ బాలికకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చున్నాము. మరి అదేవిధంగా ఈరోజు మానవ సేవే మానవ సేవని మన భారతీయులు నమ్ముతున్నటువంటి విధానం, ఇలాంటి ప్రత్యేక వ్యాధిని ఒకరి కోసం అందరం ముందుగా కలిసికట్టుగా మరి దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని నిలబెడదామనేటువంటి ఆశయంతో ముందుకు వచ్చాము. ప్రతి ఒక్కరూ సహకరించగలని ఆశిస్తూ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు మార్కాపూర్ పట్టణంలోని విద్యానగర్లో నివాసం ఉంటున్న మంచె భాస్కర్ గారి వాళ్ళ పాప మరి ఈ పెద్ద పేగు వ్యాధితో బాధపడుతున్నటువంటి సందర్భంలో నీడ్ అండ్ డీడ్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు నీడ్ అండ్ డీడ్ సంస్థ యొక్క అధ్యక్షురాలు శివకుమారి గారు మరి ఆ బృందం మొత్తము ఇక్కడికి వచ్చి మరి ఆ బాధితురాలి యొక్క కుటుంబాన్ని పరామర్శించినటువంటి సందర్భంలో ఈ వ్యాధి 10 లక్షల్లో ఒక్కరికే వస్తుందని మరి డాక్టర్ గారు తెలియజేశారట. అది వాళ్ళు రాజమండ్రిలో ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మరి ప్రతి నెలకు దాదాపు 25,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మరి ఈ మంచె భాస్కర్ గారి ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండటము, మరి పేద కుటుంబం, ఎస్సీ కుటుంబంలో ఉండటము, మరి అతను ఈ 10 లక్షల రూపాయలు ఆపరేషన్కు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితులలో మరి ఈ నీడ్ అండ్ డీడ్ అనే సంస్థ మరి ఈ విషయాన్ని తెలుసుకొని ఇక్కడికి అందరిని ఆహ్వానించి దీంట్లో అందరినీ భాగస్వాములను చేసి అందరి యొక్క ఆర్థిక సహాయం ద్వారా మరి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ సభ్యులు, మరి అదేవిధంగా ఆ నీడ్ అండ్ డీడ్ సంస్థ యొక్క మరి ఔదార్యము చాలా అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ కుటుంబానికి మరి ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి ఇంకా చాలా మందిని ఈ గ్రూపులో నీడ్ అండ్ డీడ్ అనే సంస్థలో కలిసి అందరము కలిసికట్టుగా మరి వాళ్ళకు అన్ని న్యాయం జరిగేటట్టుగా మరి వైద్య ఖర్చులకైతేనేమి, హాస్పిటల్ చూపించడం అయితేనేమి, ఈరోజు ప్రభుత్వం కూడా చాలా పెద్ద హాస్పిటల్స్, ఎయిమ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. మనమేమి ₹1 ఖర్చు పెట్టుకునే పరిస్థితి అవసరం లేదు. మరి ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి పేరున్నటువంటి హాస్పిటల్లో చూపించి ఆ అమ్మాయికి నయం చేపిస్తామని ఈ సంస్థ తరఫున మరి ఆ కుటుంబానికి భరోసా ఇస్తూ ముగిస్తాం. ఓకేనా? ఇప్పటి వరకు చెప్పినట్లు ఈ పాప యొక్క బాధను మన బాధగా అర్థం చేసుకొని ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసినట్లయితే మరి అంత అమౌంట్ని సమకూర్చడం సాధ్యమే అని భావిస్తున్నాను. ఎవరి వంతు వాళ్ళు ఎవరు తోచిన విధంగా మరి ఇచ్చినటువంటి ఆ ఫోన్ నంబర్స్కు పంపించినట్లయితే వాటిని సద్వినియోగపరిచి ఆ అమ్మాయి ఆరోగ్యాన్ని చక్కబెట్టే అవకాశం ఉంటుందని తెలిసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మార్కాపురంలోని విద్యానగర్లో నివాసం ఉంటున్నటువంటి దర్లపాడు మండలం గంగుపల్లె వాస్తవ్యులు మంచె భాస్కర్ రావు గారు, వారి పాపకు పెద్ద ప్రేమ సమస్య రావడం, అవి మీడియా ద్వారా నీడ్ అండ్ డీడ్ సంస్థ వాళ్ళకు తెలియడం ద్వారా వారు ఈరోజు స్వచ్ఛంద సేవ సంస్థ తోటి అట్లాగే కొంత ప్రముఖులతోటి ఈరోజు వారికి సహాయము చేయడం కోసం వారు స్పందించారు. వారికి ముందుగా అభినందనలు, ధన్యవాదాలు. ఇలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు పిల్లలను మరింత వైద్యం కోసం ఈ రోజునటువంటి ప్రభుత్వ సంస్థలు కానీ అట్లాగే ప్రైవేటుగా నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ ఆ కుటుంబాన్ని భాస్కర్ రావు వారి కుటుంబాన్ని ఆదుకొని ఆ పాపకు మంచి వైద్యం చేయించే దానికోసము
వివిధ గ్రూపుల్లో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా సహకరించి వారందరూ కూడా ఆ పాప యొక్క జీవితానికి అట్లాగే ఆ పాప ఆరోగ్య పరిస్థితికి సహకరించాలని దీన్ని గుర్తించి ఇక్కడికి ఈరోజు ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి లీడ్ అండ్ లీడ్ సంస్థ డైరెక్టరు అట్లాగే రాజేష్ గారు వారి మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఆ పాపకు సహాయం చేయడం కోసము ప్రతి ఒక్కళ్ళు శక్తి మేరకు సహకరించి భవిష్యత్తులో ఆ అమ్మాయికి ఉపయోగపడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సాయంకాల సమయంలో ఇక్కడ చేరువచ్చిన వారందరికీ నా నమస్కారాలు. నా ప్రియుడు సహోదరుడు మంచిగా భాస్కర్ వారి కూతురు అంత నిస్సహాయ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ నీడ్ అండ్ ఈ సంస్థ నీడ్ అండ్ లీడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆ బాబుకి హెల్ప్ చేయడానికి ఎంతో ముందుగా పాపకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చినారు. వారికి ఎంతో ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఈ సంస్థ ద్వారా జరిగించాలని నా ఆశ. తిరిగి ఈ పాప కోసం అనేక మంది దాతలు ముందుకు వచ్చి వారికి హెల్ప్ చేయవలసిందిగా మనం చేస్తూ ముగిస్తున్నాం. ఓకే, థ్యాంక్స్. మంచి మనసుతో ఇవ్వటం గొప్ప సంగతి. మనం అక్కడ డబ్బులు చూపిస్తున్నట్టు ఓకే సార్. కాదు